హాయ్. మీరేమైనా షేర్లను కొనాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకున్నారా? అయితే ఆయా కంపెనీల గురించి విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. లేదు నేను ఏమీ తెలుసుకోకుండా గొర్రెలా ఏదో ఒక షేర్ గుడ్డిగా కొనేసి బలైపోతానంటే మీ ఇష్టం. ఇప్పుడు ఐడియా 4జీ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఐడియా 4జీ టెక్నాలజీ అనేది 2007లో ఐఐటి బాంబే పూర్వ విద్యార్థులచే స్థాపించబడిన భారతదేశపు మొట్టమొదటి లిస్టెడ్ డ్రోన్ తయారీ సంస్థ. నవీ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశపు యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ మార్కెట్లో 50% పైగా వాటాను కలిగి ఉంది. డిఫెన్స్ మరియు సివిల్ రంగాలకు అవసరమైన అత్యాధునిక డ్రోన్ల తయారీలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ తయారు చేసే డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించే క్లిష్టమైన ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే 2.5 లాక్స్ పైగా విజయవంతమైన ఫ్లైట్లను పూర్తి చేసిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 డ్యూయల్ యూజ్ డ్రోన్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. వీరి ప్రోడక్ట్ లైనప్లో స్విచ్ యుఏవి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇది సరిహద్దుల్లో నిఘాకు వెన్నెముకగా ఉంది. వీటితో పాటు రికరింగ్ ఆదాయం కోసం ఫ్లైట్ ఎఫ్ఎల్వైజిహెచ్టి సాఫ్ట్వేర్ మరియు తాజాగా కంబాట్ డ్రోన్ల తయారీలోకి అడుగుపెట్టడం వీరి సాంకేతిక పటిష్టతకు నిదర్శనం. Q4 FY26 రిజల్ట్స్. FY26 ఈ కంపెనీకి ఒక గొప్ప మలుపుగా నిలిచింది. Q4లో 141 క్రోర్స్ రెవెన్యూతో పాటు 60 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ సాధించి కంపెనీ అద్భుతమైన టర్నరౌండ్స్ సాధించింది. మార్జిన్స్ 33% నుండి 58%కి పెరిగాయి. ఆర్డర్ బుక్ మరియు పైప్లైన్. ప్రస్తుత కంపెనీ వద్ద 314 క్రోర్స్ బలమైన ఆర్డర్ బుక్ ఉంది. ఇది భవిష్యత్ ఆదాయంపై భరోసానిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రభుత్వం కేటాయించిన 20,000 క్రోర్స్ డిఫెన్స్ నిధులలో ఐడియా 4 ఒక ప్రధాన లబ్ధిదారుగా మారబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా కంపెనీ సత్తా చాటుతోంది. అమెరికాలోని టెక్సాస్ నుండి మొదటి ఆర్డర్ పొందడం, అలాస్కా చలిలో యుఎస్ రక్షణ శాఖకు డెమో ఇవ్వడం మరియు నాటో దళాలకు శిక్షణ ఇవ్వడం వంటివి వీరి గ్లోబల్ క్రెడిబిలిటీని పెంచాయి. ఇప్పటి వరకు నిఘా డ్రోన్లకే పరిమితమైన ఈ కంపెనీ ఇప్పుడు క్యామికేజ్ మరియు స్ట్రైక్ డ్రోన్ల వంటి కాంబాట్ డ్రోన్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇది వీరి మార్కెట్ పరిధిని మరియు లాభాలను పెంచే అతిపెద్ద గేమ్ చేంజర్ కానుంది. రెవెన్యూ 5 to 10 టైమ్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. దీని ఆదాయ వనరులు చూస్తే కంపెనీకి 69% ఆదాయం రక్షణ రంగం నుండే వస్తోంది. ఇందులో భారత సైన్యం ప్రధాన క్లయింట్గా ఉంది. మిగిలిన 31% సివిల్ సెక్టర్ ద్వారా వస్తుండగా ఎగుమతుల ద్వారా ఈ వనరులను మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ బలాలను ఒకసారి చూస్తే ఇలా ఉన్నాయి. మార్కెట్ లీడర్షిప్ మరియు ఇన్-హౌస్ టెక్నాలజీ, హార్డ్వేర్ నుండి సాఫ్ట్వేర్ వరకు అన్నీ సొంతంగా తయారు చేయడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ సమస్యలను వీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. డిఫెన్స్ ఆర్డర్లలో ఉండే అనిశ్చితి వల్ల త్రైమాసిక ఫలితాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ 33.3% మాత్రమే ఉంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు ఈ పాయింట్లను ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు. ప్రభుత్వ పాలసీ.
మేక్ ఇన్ ఇండియా పాలసీ మరియు పిఎల్ఐ స్కీమ్ వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఐడియా ఫోర్జ్కి కొండంత అండగా ఉన్నాయి. పిఎల్ఐ స్కీమ్ అంటే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక ప్రోత్సాహక పథకం. మీరు ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం మీకు అంత ఎక్కువ డబ్బును తిరిగి ఇస్తుంది. విదేశీ కంపెనీలపై నిషేధం ఉండడం వల్ల దేశీయ మార్కెట్లో వీరికి తిరుగులేని అవకాశం లభించింది. దీర్ఘకాలికంగా మరియు షార్ట్ టర్మ్లో చూస్తే ఐడియా ఫోర్జ్ అనేది డ్రోన్ విప్లవంలో ఒక నమ్మకమైన పేరు. షార్ట్ టర్మ్లో ఫలితాల ఆధారంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ 3-5 ఇయర్స్ లాంగ్ టర్మ్ దృక్పథంతో చూస్తే ఇది ఖచ్చితంగా ఆలోచించదగిన స్టాక్.